హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఇఫ్తార్లో స్పెషల్గా నేను పుదీనా జ్యూస్ అయితే చేశానండి. చాలా రిఫ్రెషింగ్గాను ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం పొద్దున్నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి సాయంత్రానికి కొంచెం నీరసంగా అలసటగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలాగ పుదీనా జ్యూస్ చేసుకొని తాగండి. మంచిగా రిఫ్రెషింగ్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు ఎండలకాలం కాబట్టి మరింత అలసట అనేది వస్తుంది కాబట్టి ఇలాగా జ్యూస్ని చేసుకొని తాగండి. బాడీ మొత్తం కూల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ నేను ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి. ఇప్పుడు పుదీనాని 2 సార్లు బాగా శుభ్రంగా కడగాలి, మట్టి ఏం లేకుండా. చూడండి, ఇలాగ కడిగి పెట్టుకున్నాను పుదీనాని. ఇప్పుడు ఈ పుదీనాని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చూడండి, మొత్తం పుదీనాని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయని తీసుకొని ఇందులోకి జ్యూస్ని పిండుకోవాలి. చూడండి, ఇలాగ లెమన్ జ్యూస్ పిండుకున్న తర్వాత ఇందులోకి 4 స్పూన్ల షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను వాటర్ వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి టీ స్ట్రైనర్ పెట్టేసి ఈ జ్యూస్ని ఇందులోకి వేసుకోవాలి. పిప్పి అనేది పోతుంది కాబట్టి పిప్పి ఇష్టం ఉన్న వాళ్ళు అలానే వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా టీ స్ట్రైనర్ పెట్టేసి స్ట్రైన్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా పుదీనా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారాన్ని వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది జస్ట్ గార్నిష్ కోసం మాత్రమే, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు ఒక చిన్న లెమన్ తీసుకొని ఇలా గ్లాస్కి అప్లై చేసి ఈ సాల్ట్ని గ్లాస్కి అప్లై చేయాలి. చూడండి, ఇలాగ గ్లాసులు అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సబ్జా సీడ్స్ని 1 స్పూన్ అంతా ఇందులోకి వేసుకోవాలి. ఇలాగ సబ్జా సీడ్స్ వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా జ్యూస్ని వేసుకోవాలి. చూడండి, ఇలాగ జ్యూస్ వేసిన తర్వాత ఇందులోకి కూల్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ ఇష్టం లేకపోతే సోడా అయినా యూస్ చేయొచ్చు. సోడా వేసినా కూడా చాలా బాగుంటుంది డ్రింక్. చూడండి, కూల్ వాటర్ని వేసాను. చాలా రిఫ్రెషింగ్గా ఉండే పుదీనా జ్యూస్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు చిన్న కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మీకు ఈ జ్యూస్ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. ఇంకా మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అనేది వస్తాయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.